భారత అమ్ముల పదులోకి మరో అస్త్రం చేరబోతోంది. స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్ర సిద్ధం కాబోతోంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఛేదించుకోగలదు భార్గవాస్త్ర. 2.4 కిలోమీటర్ల దూరంలో నుంచి శత్రు డ్రోన్లను గుర్తించేస్తుంది ఈ భార్గవాస్త్ర. 6 నుంచి 10 కిలోమీటర్లలోని గగనతలాన్న ఉన్న ముప్పులను పసిగట్టగలదు భార్గవాస్త్ర. ఒడిశాలో విజయవంతమైంది ఈ ప్రయోగం, ఈ పరీక్షలు. పాక్ డ్రోన్ల పని పట్టయిపోతోంది భార్గవాస్త్ర. సాధారణంగా ఇలాంటి వాటిని ఎందుకు ఉపయోగిస్తాం? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ బోర్డర్, ఎల్ఓసి ఇంటర్నేషనల్ బోర్డర్. ఆ తర్వాత మన దగ్గర ఒక 4-5 రక్షణ వ్యవస్థలు 4-5 లేయర్లలో ఉంటూ ఉంటాయి. ఎక్కడైనా ఏ క్షణాన్నైనా కనుక మిస్ అయితే అప్పుడు ప్రతి రేంజ్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా ఎక్కడ కూడా మనకు ముప్పు వాటిల్లకూడదు. ఏ క్షణాన్నైనా ఎటువంటి అస్త్రమైనా సిద్ధంగా ఉండాల్సిందే. దీనికి ఇప్పుడు భార్గవాస్త్ర సిద్ధం కాబోతోంది. మీరు చూడొచ్చు, అక్కడ ఆ పరీక్షలకు సంబంధించి జరుపుతున్న విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది. భార్గవాస్త్ర ఏం చేస్తుంది, అసలు ఎందుకు భార్గవాస్త్రాన్ని మనం డిజైన్ చేసుకున్నాం, దాంతోపాటు భార్గవాస్త్ర ఎటువంటి సక్సెస్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం భార్గవాస్త్ర ఎలా పనిచేస్తుంది, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దీనికి విదేశాలతో కంపారిజన్ చేసుకునే అవకాశం ఉంటుందా, ఉంటే కనుక ఏ దేశంతో, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ మేజర్ ఒబరాయ్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. రిటైర్డ్ మేజర్ ఒబరాయ్ గారు నమస్తే అండి. నమస్తే, జై హింద్ సార్. జై హింద్. జై హింద్ అండి. ఒబరాయ్ గారు, భార్గవాస్త్ర ఇంతవరకు మన దగ్గర నాగాస్త్ర ఉంది, దాంతోపాటు సుదర్శనం ఉంది, ఇప్పుడు భార్గవాస్త్ర. ఏంటి భార్గవాస్త్ర అండి? సార్, ఇప్పుడు పాకిస్తాన్ మన మీదకి ఇలా వందల్లో కొన్ని డ్రోన్స్ వదులుతుంది కదా సార్. అవునండి. ఈ డ్రోన్స్ ని మనం ఇప్పటి వరకు S-400 మిజైల్స్ వాడుతూ ధ్వంసం చేసాము. కాకపోతే S-400 మిజైల్స్ అన్నది యాక్చువల్లీ అది డ్రోన్స్ కోసం కాదండి. బేసికలీ పెద్ద పెద్ద మిజైల్స్, ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ని పసిగొట్టడానికి మనం S-400 వాడాలి. అవును. కాకపోతే మన దగ్గర అలాంటి ఎనీ చిన్న మిజైల్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ లేదు కాబట్టి మనం S-400 వాడాం సార్. ఇప్పుడు మనకున్న అవసరం బట్టి ఒక వారం 10 రోజుల్లోనే ఒక మిజైల్ మనం తయారు చేయగలిగామంటే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ సార్. ఇది చైనా గానీ టర్కీ గానీ ఊహించలేదు సార్. బికాస్ ఇప్పుడు వాళ్ళు పంపిన కొన్ని వందలు వేల డ్రోన్స్ అన్ని వేస్ట్ అవుతాయి. బికాస్ మనం ఇండిజినియస్లీ, అంటే స్వయంగా ఎవ్వరి సహాయం లేకుండా మనం మన ఓన్ సపోర్ట్, ఐటీ సపోర్ట్ తో తయారు చేసుకుందే ఈ భార్గవాస్త్ర డ్రోన్స్. ఓకే అండి. సో అంటే ఈ భార్గవాస్త్ర డ్రోన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎట్లా ఉంటుంది అంటే, సాధారణంగా డ్రోన్ గురించి మాట్లాడుకున్నప్పుడు యుక్రెయిన్ నుంచి ప్రారంభిస్తాం. యుక్రెయిన్, రష్యాలో యుక్రెయిన్ ఈ డ్రోన్ వ్యవస్థని బాగా విస్తారంగా ఉపయోగించింది. అంతటి రష్యాను కూడా ఢీకొట్టగలిగింది. సో కంపారిజన్లో చూసుకున్నప్పుడు ఈ డ్రోన్ని ఎక్కడితో మనం కంపేర్ చేసుకోవచ్చు? ఎందుకంటే మనకి దరిదాపుల్లో మన వ్యవస్థ కావచ్చు, లేకపోతే మన క్షిపణి వ్యవస్థ కావచ్చు, మీరు అన్నట్టుగా ఇండిజినియస్గా మనం తయారు చేసుకుంటాం కావచ్చు, ఎక్కడా కూడా మిగతా వాటితో కంపారిజన్ లేకుండా దూసుకుపోతున్నాం. రష్యాతో కూడా S-500 ఆ స్థాయికి వెళుతున్నాం. సో దీన్ని కంపారిజన్ చేసుకోవాలంటే ఏ దేశంతో కంపేర్ చేసుకోవచ్చు అండి? సార్, ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్ లో అంటే ఇలాంటి మిజైల్ ఏది లేదు సార్. సో మన ఈ మిజైల్ కి, బికాస్ ఫ్యూచర్ లో ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైతే డ్రోన్స్ వాడుతుందో, యుక్రెయిన్ ఎలాగైతే డ్రోన్ వాడిందో, గ్లోబలీ ఆల్సో డ్రోన్ వార్ఫేర్ అన్నది పెరగబోతుంది సార్. సో మన ఈ మిజైల్ ని మనం సక్సెస్ఫుల్ గా మార్కెట్ చేస్తే గనక మనం ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు సార్. బికాస్ మనం దీన్ని ఇండిజినియస్లీ డెవలప్ చేసాం కాబట్టి దీని కాస్ట్ కూడా మనం తక్కువ పెట్టినట్టయితే చాలా దేశాలు ఇండియాకి అప్రోచ్ అవుతాయి, మాకు కూడా ఈ భార్గవాస్త్ర కావాలి అన్నట్టుగా సార్. అవును సార్. సో మనము S-400 ఏదైతే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాడామో, జస్ట్ ఇమాజిన్ సార్, మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ ని తగ్గించేసాం సార్. ఓకే. సో ఒకవేళ ఫ్యూచర్ లో వార్ గానీ ఇంటెన్స్ గా జరిగితే, ఇలా డ్రోన్ వార్ఫేర్ జరిగితే, మనం మన బార్డర్ ఏరియాస్ లో ఇంటర్నేషనల్ బౌండరీ పాకిస్తాన్ తో గానీ, LOC పాకిస్తాన్ తో గానీ, LAC చైనాతో గానీ సరిహద్దుల్లో ఈ మిజైల్ సిస్టమ్ ని డిప్లాయ్ చేస్తే గనక ఎటువంటి డ్రోన్స్ ఇండియా మీద వాడకుండా ఉండొచ్చు సార్. సో ఇది మనకి ఒక కొత్త బలాన్ని, మన ప్రభుత్వానికి, మన దేశ సరిహద్దులకి ఒక కొత్త బలాన్ని ఇస్తుంది సార్.
రైట్, ఇది యాక్చువల్లీ 6 to 10 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉన్న వాటిని గుర్తించి మరి దాదాపుగా 10 నుంచి 16 సెకండ్లలో దాని టార్గెట్ని ఛేదిస్తుందన్న మాట వినిపిస్తుంది. అంటే మనం ఢీకొట్టిన అంటే మనం డ్యామేజ్ చేసిన వీళ్ళ ఏమంటారు స్థావరాలన్నీ కూడా మనకి దాదాపుగా ఎల్ఓస్ నుంచో లేకపోతే ఇంటర్నేషనల్ బార్డర్ నుంచో 10 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. సో ప్రయోగాలు జరిగితే అక్కడి నుంచే మనకి జరిగే అవకాశం ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని మనం వీటిని డిజైన్ చేసాం అనుకోవాలండి? లేదండి, మనము ఇప్పుడు మీరు అన్నట్టుగా 6 to 6.5 కిలోమీటర్స్ రేంజ్ ఉంది కాబట్టి మనము ఈ మిసైల్స్ కోసం దానికి వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే మనం దీన్ని బార్డర్ కి చాలా క్లోజ్ గా డిప్లాయ్ చేస్తాం సార్. ఇది పెద్ద మీరు చూసారు కదా వీడియోస్ లో, పెద్ద ఎక్విప్మెంట్ ఏం కాదు సార్. అవునండి, దీన్ని చాలా సులువుగా గ్రౌండ్ మీద లాంచ్ ప్యాడ్ లాగా తయారు చేసేయచ్చు. సో ఇది మనం ఒకవేళ భారీ ఎత్తున మనం ప్రొడక్షన్ కి వెళ్ళిపోతే మాత్రము ఒకవేళ పాకిస్తాన్ 5-6 కిలోమీటర్స్ లోపల నుంచి కూడా డ్రోన్ మన మీదకి వదిలింది అనుకోండి, ఇది దాన్ని వెళ్ళి గాల్లోనే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లో ఉన్నప్పుడే ధ్వంసం చేసేస్తుంది సార్. ఓకే, సో దేర్ ఈస్ నో నీడ్ మనకి 25 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే ఆకాశ్ ఉంది సార్ మన దగ్గర. ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే అప్పుడు మన దగ్గర S-400 ఉంది. సో మనం దీన్ని బేసికలీ టాక్టికల్ వెపన్ లాగా వాడతాం సార్. ఆర్మీలో 3 పదాలు వాడతారు సార్: టాక్టికల్, ఆపరేషనల్ అండ్ స్ట్రాటజిక్. సో ఇది మనకి టాక్టికల్ అయిపోతుంది, ఆకాశ్ మనకి ఆపరేషనల్ అయిపోతుంది, అండ్ S-400 మనకి స్ట్రాటజిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లాగా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఒబరాయ్ గారు, ఇటు పాకిస్తాన్ డ్రోన్లను చాలా విరివిగా ఉపయోగించింది, అది మరి ముఖ్యంగా టర్కీ నుంచి తీసుకొచ్చిన డ్రోన్లు. సో ఇది మరి కంప్లీట్గా అడ్వాంటేజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ డ్రోన్లను ఉపయోగించే అంశంలో ఈ కైండ్ ఆఫ్ డ్రోన్స్ని మనం ఇంకా మీరు అన్నట్టుగా ఒకవేళ ఇంకా మనం ప్రొడక్షన్ చేసుకోగలిగితే 2 రకాలుగా ప్రపంచానికి మనం చెప్పినట్టు అవుతుంది. ఒకటి, మన అమ్యునేషన్స్కి డిమాండ్ పెరుగుతుంది మార్కెట్లో, చైనాకి సంబంధించి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇటు అమెరికా కూడా, దాంతోపాటు మన దగ్గర ఉన్న అమ్యునేషన్ పవర్ కూడా తెలిసి వస్తుంది. సో 2 రకాలుగా మనం ప్రపంచానికి ఒక విషయంలో చెప్పినట్టు అవుతుంది అనుకోవాలండి. 100% సార్, మీరు అన్నది 100% కరెక్ట్. మన డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేయడం అదొక్కటే కాకుండా మనకి ఇంటర్నేషనల్లీ ఒక వెపన్స్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అండ్ వెపన్స్ సేల్స్ కంట్రీ లాగా మనకి గుర్తింపు తెస్తుంది. ఎలాగైతే బ్రహ్మోస్ మనకు ఒక అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఒక మంచి పేరు తీసుకొచ్చిందో, అదే విధంగా ఈ భార్గవాస్త్ర కూడా తీసుకొస్తుందండి. ఇది ఇంకా ఇనిషియల్ ట్రయల్ సార్. మనం దీని కెపాసిటీని ఇప్పుడు 6 కిలోమీటర్స్ అంటున్నాం, కానీ ఫ్యూచర్ లో దీని వేరియేషన్స్ వస్తే గనక ఖచ్చితంగా మనం 20-25 కిలోమీటర్స్ డీప్ వెళ్ళే కెపాసిటీ మనకి డెవలప్ అయిపోతుంది. రైట్, ఒబరాయ్ గారు, ఇప్పుడు జరిగిన ఈ యుద్ధం కావచ్చు, అయితే ప్రపంచ దేశాలని కాన్ఫ్లిక్ట్ అంటున్నాయి కాబట్టి నేను కాన్ఫ్లిక్ట్ అనే పదాన్ని వాడను, బస్ ఇది కాన్ఫ్లిక్ట్కి చాలా దూరం అనే చెప్పుకోవాలి. బట్ మనం మాత్రం నిర్మోహమాటంగా యుద్ధం అనే పదం వాడుకోవచ్చు. సో పాకిస్తాన్కి భారత్కి మధ్య జరిగిన ఈ యుద్ధ వాతావరణం, ఇక పాకిస్తాన్ ఆలోచిస్తున్నాను ఇంకోసారి భారత్ని ఢీకొట్టాలంటే, ఎందుకంటే మనం అడ్వాన్స్గా వెళ్ళిపోయాం, మన శక్తి ఏంటో చూశారు, మనం ఇండిజినియస్గా ప్రయోగించిన రాకెట్లను చూశారు, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా పాకిస్తాన్ దుస్సాహసం చేస్తుందా అండి? అంటే సార్, పాకిస్తాన్ ఇప్పుడు మనతో భయపడిపోయిందా అంటే ఎస్, కరెక్ట్. దుస్సాహసం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఎందుకంటే పాకిస్తాన్ బికాజ్ అది రోగ్ ఎలిమెంట్ సార్. యునైటెడ్ నేషన్స్ లోనే చెప్పాం పాకిస్తాన్ రోగ్ నేషన్ అని చెప్పి. దట్ ఈస్ అ రోగ్ నేషన్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి వాల్యూ సిస్టమ్ లేదు కాబట్టి వీళ్ళు మనల్ని ఢీకొట్టారు, మనం సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చింది, ఇంకోసారి వద పని చెయ్యొద్దు అనే ఆలోచన వాళ్ళకి రాదు. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక వెధవ పని చేస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు కూడా చూస్తున్నారు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగిపోయింది బార్డర్ దగ్గర. సో దట్ ఈస్ హౌ పాకిస్తాన్ కి జన్మలో బుద్ధి రాదండి. సో పాకిస్తాన్ కి బుద్ధి వస్తుంది అంటే అది మనం చెప్పడానికి వీల్లేదు. పాకిస్తాన్ ఖచ్చితంగా ఎప్పుడెప్పుడైతే ఇలా మితిమీరి ప్రవర్తిస్తుందో దానికి మనం జవాబు ఇవ్వడానికి ఆల్వేస్ సంసిద్ధంగానే ఉన్నాం. రైట్, బట్ ఒక్కసారి ముగించే ముందు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కనుక ఇక్కడ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఒక కాన్సెప్ట్ మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. కాబట్టి టర్కీ డ్రోన్ల ఆపరేటర్లను కూడా పంపించింది పాకిస్తాన్కి. సో ఇప్పుడు టర్కీ కాదు ప్రపంచ దేశాలు ఆలోచిస్తాయా ఇటు పాకిస్తాన్కి మద్దతుగా వెళ్ళే విషయంలో కావచ్చు, లేకపోతే భారత్కు వ్యతిరేకంగా వెళ్ళే విషయంలో కావచ్చు. ఇక్కడ
ఒక్కసారి సందిగ్ధులు పడే అవకాశం ఉంటుందని, క్వశ్చన్ మార్క్లో పడే అవకాశం ఉంటుందా మన టెక్నాలజీని చూసిన తర్వాత? లేదండి. వెన్నెవర్ ఎప్పుడైతే ఒక దేశం ఇంకొక దేశంకి ఒక టెక్నాలజీ ఇస్తుందో ఆ టెక్నాలజీతో పాటు ట్రైనింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సేల్ సార్. టర్కీ ఇప్పుడు పాకిస్తాన్ కి డ్రోన్ అమ్మింది, ఉచితంగా ఇవ్వలేదు సార్. అవును. సో అమ్మింది కాబట్టి ఆ డ్రోన్ వాడే టెక్నాలజీ, వాడే విధానము, ట్రైనింగ్ అంతా ఇవ్వాల్సిందే సార్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్ అగ్రిమెంట్. కాకపోతే మీరు కానీ మన ఆడియన్స్ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు టర్కీ పాకిస్తాన్ ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సార్ టర్కీకి ఒక కళ ఉంది సార్. ఆ కళ ఏంటంటే మళ్ళీ నేను ఓటమన్ ఎంపైర్ ని సృష్టించాలి. ఎటువంటి విధంగా అయితే మెడివల్ టైమ్స్ లో టర్కీ ఏమంటారు ఓటమన్ ఎంపైర్ స్ప్రెడ్ అయిందో యూరప్ కి, ఏషియాలో, అలా ఇంకోసారి స్ప్రెడ్ అవ్వాలి. టర్కీ ఇస్ అన్ ఇస్లామిక్ కంట్రీ సార్. మీరు గమనిస్తే చాలా క్లోజ్ గా పాకిస్తాన్ ఇస్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ ఎ న్యూక్లియర్ వెపన్ సార్. అవును. సో టర్కీకి పాకిస్తాన్ స్నేహము ఒక పవర్ ప్రొజెక్షన్ లాగా పనిస్తుంది సార్. ఓకే. సో ఆ డైమెన్షన్ లో సార్ మీరు చెప్తే నమ్మరు, ఫ్యూచర్ లో బహుశా చైనా వెనక్కి జరిగిపోవచ్చు, అమెరికా కూడా వెనక్కి జరిగిపోవచ్చు పాకిస్తాన్ కి సహాయం అందించడంలో, కానీ టర్కీ మాత్రం ఖచ్చితంగా నిల్చుంటుంది సార్. ఓకే. అండ్ ఈ డైమెన్షన్ ని డెఫినెట్ గా మన డిఫెన్స్ వాళ్ళు కానీ, మన డిప్లొమాట్స్ కానీ, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు కానీ ఖచ్చితంగా మన క్యాల్కులేషన్స్ లో ఈ డైమెన్షన్ ఉంటుంది సార్. సో ఇదంతా మనకు తెలుసు. అంటే ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్ కాదు. ఖచ్చితంగా పాకిస్తాన్ కి టర్కీ సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లో టర్కీకి ఎటువంటి సహాయం కావాలంటే పాకిస్తాన్ తనతో నిల్చుంటది అన్న ఒక ఉద్దేశంతోనే టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. ఓబరాయ్ గారు, బహుశా మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ లేటెస్ట్ డ్రోన్స్, వాళ్ళు వినియోగించిన లేటెస్ట్ డ్రోన్స్ని మనం ఇక్కడ గాల్లోనే ఛేదించడం జరిగింది. అంటే S-400కి సంబంధించిన కెపాసిటీ మీరు అన్నట్టుగా క్యాపబిలిటీ ఉంది కాబట్టి వాటిని ఢీ కొట్టేస్తుంది, వాటిని మిస్టేక్లో మనం కొట్టగలిగాం. సో ఇప్పుడు మనం ఇండిజినియస్గా తయారు చేసుకుంటున్నాం ఈ మీరు అన్నట్టుగా భార్గవాస్త్ర కావచ్చు, లేకపోతే మరికొన్ని కావచ్చు, వాటికి ఆ లెవెల్ ఆఫ్ కెపాసిటీ వచ్చే అంశానికి సంబంధించి S-400తో కంపారిజన్ చేయగలమా? ఎందుకంటే S-400 కాబట్టి కొట్టింది అనుకోవచ్చు, భార్గవాస్త్రకి ఆ లెవెల్ వరకు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఆన్ గ్రౌండ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి? ఎందుకంటే చాలా మందికి వచ్చే డౌట్ ఈ కంపారిజన్ లో. ఇప్పుడు ట్రయల్స్ మాత్రమే జరుగుతాయి సార్, జరిగాయి సార్. ఒక ఎక్విప్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేసే ముందు కొన్ని 100 ట్రయల్స్ జరుగుతాయి సార్. ఓకే. ఫీల్డ్ కండిషన్ లో టెస్టింగ్ జరుగుతుంది సార్. ఇదంతా అయిపోయిన తర్వాతే ఇండక్షన్ జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు ఇజ్రాయిల్ దగ్గర కూడా సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అమెరికా దగ్గర కూడా మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది సార్. కాకపోతే S-400 అచీవ్ చేసిన సక్సెస్ ఏదైతే 100% ఉందో అది ఇప్పటికొచ్చి ఏ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అచీవ్ చెయ్యలేదు. అవునండి. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వెయిటింగ్ అండ్ వాచింగ్ టు సీ భార్గవాస్త్ర ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్, హౌ ఇట్ పర్ఫార్మ్స్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. ఓబరాయ్ గారు, ఆఫ్ కోర్స్ కంక్లూజన్కి వద్దాం అనుకున్నా, బట్ బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇక్కడ సాధారణంగా అమెరికా అనేది తన అమ్యునేషన్స్కి సంబంధించి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే కనుక ఎటువంటి అడుగైనా వేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం అడ్వాన్స్గా దూసుకుపోతూ ఉంటే అమెరికా అటువంటి కుతంత్రానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? దాన్ని భారత్ ఎలా ఢీకొట్టగలుగుతుందండి? సార్ ఖచ్చితంగా సార్, బికాస్ అమెరికా ఇస్ ది వరల్డ్ లీడర్ ఇన్ ఎక్స్పోర్టింగ్ వెపన్స్ సార్. అవునండి. అమెరికా చేసినంత వెపన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏ దేశం చేయదు సార్. సో ఖచ్చితంగా ఒక వెపన్ ఇండియా డెవలప్ చేసిందంటే దాని మీద అమెరికా కూడా రీసెర్చ్ చేస్తుంది సార్. సో అండ్ ఖచ్చితంగా దే విల్ ఆల్సో ట్రై టు డెవలప్ ఏ వెపన్ విచ్ మే బి బెటర్ దాన్ భార్గవాస్త్ర ఆల్సో. ఓకే. కాకపోతే బికాస్ వీఆర్ ది పయనియర్స్, మనం ఫస్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా దట్ అడ్వాంటేజ్ మనకి మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది సార్. సో బట్ మీరు అన్నట్టుగానే అమెరికా ఖచ్చితంగా ఏదో ఒక విధంగా దీన్ని డిస్టర్బ్ చేయడానికి, ఏదో ఒకటి విధంగా చేయడానికి చేస్తుంది. రైట్. సో చైనా కూడా ఇటువంటి కుతంత్రాల్లో పాల్పంచుకునే అవకాశం ఉందా అండి? ఇప్పటికే పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి బహుశా తన కుతంత్రాలకు పెద్దగా కష్టపడకపోవచ్చు, కానీ భారత్ వాటిని తిప్పుకోవడానికి కష్టమైన శ్రమించాల్సి ఉంటుందా? సార్ చైనా, పాకిస్తాన్, అమెరికా వీళ్ళ బేసిక్ నేచరే కుతంత్రం. ఎగ్జాక్ట్లీ. సో
మనము వీళ్ళ దగ్గర నుంచి వాల్యూ బేస్డ్ అప్రోచ్ ఇన్ ఫైటింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, మనము ఆ వాల్యూ బేస్డ్, ఇప్పుడు చైనా అరుణాచల్ ప్రదేశ్ నాది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే 2-3 నెలల క్రితమే మనకి చైనాకి అన్ని ఇష్యూలు సెటిల్ అయ్యాయి. ఈ టైంలో మళ్ళీ ఆ స్టేట్మెంట్ తీయడం అనేది కుతంత్రమే కదండి. అవునండి. సో చైనా, పాకిస్తాన్, అమెరికా వాళ్ళ బేసిక్ నేచరే అది సార్. సో మనము వాళ్ళు బిహేవ్ చేస్తారు, వాల్యూ సిస్టమ్ ని ఫాలో అవుతారు అనుకోవడం అన్నది మన మూర్ఖత్వం సార్. రైట్. సో హోప్ ఫర్ ద బెస్ట్. మరి ముఖ్యంగా భార్గవాస్త్ర, థ్యాంక్ యూ సో మచ్ రిటైర్డ్ మేజర్ ఓబరాయ్ గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు ఈ అంశానికి సంబంధించి. భారత అమ్ముల పొదులోకి మరొక బ్రహ్మాస్త్రం చేరబోతోంది. దీని పేరే భార్గవాస్త్ర. భార్గవాస్త్ర అసలు ఎందుకు, ఏమిటి, ఎలా అనే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం రిటైర్డ్ మేజర్ ఓబరాయ్ చాలా సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు. స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్ర. ఒక్కసారి దీన్ని నేను మీకు వాడుక భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలా అంటే, ఒక డ్రోన్ వచ్చింది అనుకుందాం. ఒక డ్రోన్ లేకపోతే మనం దీపావళి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎవరో పక్కింటి నుంచి ఒక తారాజోను వెలిగించారు. అది మన ఇంటి మీద పడుతుందని చెప్పి మనకు ఐడియా ఉంది. ఇప్పుడు ఆ తారాజోని గాల్లోనే పేల్చిపడేయాలి. ఆ తారాజోని గాల్లోని దాన్ని నిర్వీర్యం చేయాలి. ఏం చేయాలప్పుడు? మనం నీళ్ళు వేసి కొట్టాలి. సో నీళ్ళు వేసి కొడితే అవుతుంది, గాల్లోనే అయిపోతుంది. బట్ ఆ నీటిని అంతవరకు వెళ్ళగలగాలిగా. సో ఇక్కడ నీటి గురించి మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఏమంటారంటే కౌంటర్ వ్యవస్థ అంటూ ఉంటాం. సో అలాగా పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఒక పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇంకో దేశం కావచ్చు, లేకపోతే శత్రు దేశం ఏదైనా కావచ్చు, వీళ్ళు తమ సరిహద్దు నుంచి ఒక డ్రోన్ని వదిలారు. ఆ డ్రోన్లో బాంబు పెట్టడం లేకపోతే ఏదో చేశారనుకుందాం. దాన్ని గుర్తించి గాల్లోనే పేల్చేయడమే కౌంటర్ వ్యవస్థ. ఆ డ్రోన్కి ఇక్కడ మన దగ్గర ఉన్న ఒక మెషినరీనో ఒక వెపన్ను యూజ్ చేసి వాటిని పేల్చేయగలిగితే దాన్ని కౌంటర్ వ్యవస్థ అంటారు. ఇప్పుడు దీనికి కౌంటర్ డ్రోన్ వ్యవస్థ మనం ఇండిజినియస్గా మన దేశంలో మనం తయారు చేసుకున్న కౌంటర్ డ్రోన్ వ్యవస్థ ఈ భార్గవాస్త్ర. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఛేదించగలదు భార్గవాస్త్ర. 2.4 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు డ్రోన్లను గుర్తించి వాటిని అక్కడికక్కడే పటాపంచలు చేసి వాటిని పేల్చేస్తుంది, వాటిని నిర్వీర్యం చేస్తుంది భార్గవాస్త్ర. 6 నుంచి 10 కిలోమీటర్లలోని గగనతల ముప్పులను ఇట్టే పసిగట్టేస్తుంది భార్గవాస్త్ర. ఒడిశాలో ఈ పరీక్షలు విజయవంతమయ్యాయి. పాక్ డ్రోన్ల పని పట్టేయబోతోంది ఇప్పుడు భార్గవాస్త్ర అంటే అర్థం చేసుకోవచ్చు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.